డీటెయిల్స్ చూస్తే ప్రైమ్ 9 న్యూస్ లో ప్రసారమైన ప్రత్యేక కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో కెమికల్ వ్యర్థాలను పడేస్తున్నారంటూ ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. కథనం ప్రసారమైన వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శశికళ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అక్రమంగా డంప్ చేసిన వ్యర్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రైమ్ 9 న్యూస్ లో ప్రసారమైన ప్రత్యేక కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో కెమికల్ వ్యర్థాలను పడేస్తున్నారంటూ ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. కథనం ప్రసారమైన వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు స్పందించారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శశికళ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అక్రమంగా డంప్ చేసిన వ్యర్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.